నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం ఉంటే అది ఈ నటరాజ్ మాస్టర్ అవుతాడు. అలాంటి నటరాజ్ మాస్టర్ని మీరు బట్టలు ఊడదీశారంటే అది నిజాయితీకి బట్టలు ఊడదీసినట్టే. భారీ భారీ డైలాగు. ఏంటి నటరాజ్ మాస్టర్కి బట్టలు ఊడదీశారా అని మీరు అనుకోవచ్చు. అక్కడేం అంత పెద్ద పని ఏం జరగలేదు. నటరాజ్ మాస్టరే తీశాడు, అక్కడ తీయనక్కర కూడా లేదు. ఈరోజు నామినేషన్స్, అది నామినేషన్సే అనుకున్నాం. అలా జరిగాయి కదా, ఆ ప్రాసెస్లో బట్టలు గలీజ్ అవుతున్నాయని ఆయనే తీయేశాడు. ఆ తర్వాత నిజాయితీకి బట్టలు ఊడదీశారు అంటున్నాడు అంతే. అక్కడ నూకరాజు ఏం బట్టలే తేలేదే, అతను అలానే చేశాడు. మీరు అలానే చేసుంటే నిజాయితీకి బట్టలు ఉండేటివి, మీరు తీసి నిజాయితీకి బట్టలు ఊడదీశారంటున్నారు. అయినా మీ బట్టలు ఊడదీసే నిజాయితీకి ఎక్కడ బట్టలు ఊడతాయి? మీరు ఒక మాట అన్నారు, ఎవరిని? మాస్క్ మ్యాన్ని. కెమెరా కోసమే యాక్ట్ చేస్తాడు, కెమెరా లేనప్పుడు అని మీరు చెప్తున్నా. మీరే కెమెరా కోసం యాక్ట్ చేస్తారు. మీరు కెమెరా ఉన్నప్పుడు మీలోని అపరిచితుడు బయటకు వస్తే ఎన్ని రకాలు చూపిస్తారు మాస్టర్ మీరు? అతన్ని అంటున్నారు మీరు మాస్క్ మ్యాన్ మీకంటే చాలా గొప్పోడు, చాలా అంటే చాలా. అతనికి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, కానీ ఇంత ఓవర్గా చేయడు. మీరు చెప్పనక్కర్లేదు, చూస్తూనే ఉన్నాం. ఇంకొచ్చేసి ఈరోజు నామినేషన్స్ అయితే జరిగాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఇక్కడ స్టార్ట్ చేసాడు నటరాజ్ మాస్టర్. అక్కడ ఒకటి ఉన్నింది తప్ప, ఏదంటే అటెన్షన్ సీకర్ అని. అది కూడా ఇచ్చి ఉండాలి ఈ నటరాజ్ మాస్టర్కి. ఎవరూ ఇవ్వలేదు. ఎప్పుడు అటెన్షన్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. స్టార్ట్ పోకముందే నాకు అన్యాయం జరిపింది, జడ్జెస్ నన్ను మాట్లాడనివ్వలేదు, ఇది అది అని చెప్పి మేమే పోసుకుంటా అంటున్నాడు. వదిలేండి. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, నీతు, వీళ్ళైతే స్ట్రాంగెస్ట్ కపుల్. వసంతి కళ్యాణ్ వీళ్ళకైతే ఇచ్చారు. ఆ తర్వాత క్యాల్కులేటింగ్ కపుల్ అని వాళ్ళకు ఇంకోటి ఇచ్చారు. వాళ్ళు స్ట్రాంగెస్ట్ కపుల్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యాక్చువల్గా క్యాల్కులేటింగ్ కపుల్ అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకొని ఇంకోటి ఇచ్చారు, ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్. అంటే ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళైతే నాకు ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు అనిపించలేదు. వాళ్ళల్లో అనుకుంటూ ఉంటారు మేము వెళ్ళిపోతాము అనుకుంటున్నారు, కానీ మీరు చెప్తారు ఇంకా కంప్లైంట్. ఏంటి, వేరే వాళ్ళు ఫౌల్ చేయలేదా, నేనే ఫౌల్ చేశానా, నేనే తప్పు చేశానా, వాళ్ళు తప్పు చేయలేదా అని అందరి దగ్గర వెళ్ళి అడుగుతారు చూడండి, అది కంప్లైనింగ్ అంటారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే ఏమీ అది కంప్లైనింగ్ అనరు. వాళ్ళకి ఇవ్వాల్సింది కంట్రోలింగ్ కపుల్. నూకరాజు ఆశ ఇచ్చారు కదా, అదైతే నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే వసంతి ఎప్పుడు కళ్యాణ్ కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. అది కొంచెం ఓవర్గా హైపర్ అవుతాడు, దానికి ఇలా కాదు ఇలా ఇలా అని, అదైతే సరిపోతుందని నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళు వచ్చారు. మళ్ళీ నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకే. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ అనుకుంటారు, కానీ మీరు ఎలా ఉన్నారంటే ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్. సేమ్ అదే చెప్పారు. మీరు ఏదన్నా టాస్క్ ఓడిపోతే తీసుకోలేరు. అందరి మీద వీళ్ళ మీద ఓడిపోయినాం, వీళ్ళ గురించే ఓడిపోయినాం అని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇందులో ఇలా ఫౌల్ జరిగింది, మాకే అన్యాయం జరిగింది అని ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మీరు అది తగ్గించుకుంటే మీకే మంచిది. మీరు ఇంకా ఆ మాటలు వదిలేయడం అది కూడా తగ్గించుకోవాలి అని వీళ్ళైతే వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు. మహేష్ అలాగే శాండ్రా వాళ్ళ మంచి కోసమే చెప్పారు నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఆ తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేయాలి కదా. వీళ్ళు నీతు గారు వచ్చేసి డ్రెస్ గలీజ్ అవుతుంది, నేను ఒప్పించుకోను అంటున్నారు. అది ప్రాసెస్ పెట్టింది వాళ్ళ ప్రేమ గురువు పెట్టాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు వినిపించుకోలు, వాళ్ళు పోస్తారు. ఆడియన్స్ ఆర్ వాచింగ్, చూస్తున్నారు కదా. నిజాయితీకి బట్టలు ఓడదీశారు, పెద్ద పెద్ద డైలాగులన్నీ వదులుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు మాస్టర్? అక్కడ ప్రేమ గురువు పెట్టాడు ఆ టాస్క్. మీరు అడిగితే వాళ్ళని అడగాలి. వీళ్ళని ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇదే మీతో వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు ఏమైనా కనిపెట్టారా ఈ టాస్క్ మీ మీద, మీ బట్టలు గలీజ్ చేయాలని? మారరు అంతే. ఇంకా జడ్జెస్ చెప్పినట్టు వాళ్ళతో వాదించడం మానేయాలి. వాళ్ళు ఏ చెప్తే అది, ఇంకా వాళ్ళే చెప్తే అది ఇంటే మన మీద బ్లేమ్ వస్తుందని మనం కొంచెం వాదించి సైలెంట్ అయిపోవాలి అంతే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నూకరాజ్, ఆసియా అలాగే వసంతి కళ్యాణ్ చెప్పారు, మీరు స్ట్రాంగెస్ట్ కపుల్ అనుకుంటున్నారు, కానీ మీరు కంట్రోలింగ్ కపుల్ అని వీళ్ళైతే చెప్పారు. కానీ నూకరాజ్, ఆసియా అలాగే వసంతి కళ్యాణ్ వీళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఏదో పాయింట్లు పెట్టారు, కానీ అవి అంతలా అనిపించలేదు. వాళ్ళు వీళ్ళ మీద చెప్పారు, వీళ్ళు వాళ్ళ మీద చెప్పారు అనే అనిపించింది అంతే. ఇక్కడ కంట్రోలింగ్ కపుల్స్లో కొంచెం నాకు బాగానే అనిపించింది. జడ్జెస్ దగ్గర ఒకలాగా ఉంటారు, ఆ తర్వాత మ్యాన్షన్లో ఒకలాగా ఉంటారంటే ఇక్కడ కళ్యాణ్ అయితే చెప్పాడు. జడ్జెస్ దగ్గర అయితే కొంచెం మర్యాదగా ఉండాలి కాబట్టి కొంచెం మాట్లాడలేను, ఈడైతే నాకు ఏదనిపిస్తే అది మాట్లాడాలి కాబట్టి అది మాట్లాడతాను అంతే అని చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసి సోనియా, సిద్ధు వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళకైతే చెప్పారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ అనుకుంటున్నాను, కానీ డిస్రెస్పెక్టబుల్ కపుల్ మీరు అని చెప్పారు. ఎందుకంటే ఏదైనా గేమ్ ఓడిపోతే తీసుకోరు, అందరినీ మీ వల్లే ఓడిపోయానే అని చెప్తారు. ఆ తర్వాత కొంచెం మాటలు కూడా కొంచెం ఎక్కువ వదులుతారు, కాబట్టి మీరు కనుక అది తగ్గించుకుంటే మీకే మంచిది అని వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు. కానీ వాళ్ళు నిజాయితీగా ఉంటే ఇవే వచ్చేది. ఒకవేళ మనం నిజాయితీగా ఉన్నామంటూ ఏదన్నా తప్పు జరిగితే ఉండలేం, అక్కడ పోయి అడగాలనిపిస్తుంది. నేను అందుకే అడుగుతా, అందుకే నేను బ్యాడ్ అయిపోతున్నా.
ఆడియన్స్ ఆర్ వాచింగ్. ఈరోజు ఎపిసోడ్లో ఒక 10 సార్లు చెప్పింటాడు, ఆడియన్స్ ఆర్ వాచింగ్, ఆడియన్స్ ఆర్ వాచింగ్. చూస్తూనే ఉన్నారు మాస్టర్, మీరు ఏం చేస్తున్నారు అవి ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు, ఆడియన్స్ ఆర్ వాచింగ్, వాచింగ్ మాస్టర్. ఇంకా అదే చెప్పారు అంతే. న్యాయంగా ఉంటే ఇవే ఉంటాయి. నేనైతే కెమెరా కోసం యాక్ట్ చేయను, కెమెరా కోసం యాక్ట్ చేసి ఉంటే అంతా మంచిగా ఉండేది, వదిలేండి అన్నీ చెప్పుకుంటూ పోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వసంతి కళ్యాణ్ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేసి నోక్రాజ్ ఆసియా రిపీట్ వాళ్ళకే వేశారు. ప్యూర్ హార్టెడ్ కపుల్ అనుకుంటున్నారు కానీ మీరు వచ్చేసి కన్ఫ్యూజ్డ్ కపుల్. ఇదైతే నాకు కొంచెం తప్పని అనిపించింది. ఎందుకంటే ప్యూర్ హార్టెడ్ ఓకే అనుకుంటున్నాము, కానీ మీరు కన్ఫ్యూజ్డ్ కపుల్. వాళ్ళు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వలేదు. వాళ్ళైతే టాస్క్లు అయితే బాగా ఆడారు. వాళ్ళ మధ్య ఇప్పుడు అండర్స్టాండింగ్ కూడా బాగుంది. ఏదనుకుంటే అదే చేస్తున్నారు, కానీ ఎక్కడా కన్ఫ్యూజ్ అయినట్టయితే నాకు అనిపించలేదు. వాళ్ళు వీళ్ళ మీద వేశారు కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద వేశారు అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది మ్యాన్షన్లోనే కాదు బయట కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భాను జాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నటాజ్ మాస్టర్ నీతు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, కొట్టుకుంటున్నారు. వాళ్ళ వీళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ అని. ఇప్పుడు వచ్చేసి ఇది చాలాసేపు కూడా జరిగింది. భాను జాను వచ్చేసి సేమ్ మెచ్యూర్ కపుల్ అనుకున్నాం, కానీ మీరు డిస్రెస్పెక్టబుల్ కపుల్. ఇది కరెక్ట్గా పెట్టారు వీళ్ళు. మీరు చాలా మెచ్యూర్ అనుకున్నాం, కానీ మీరు మెచ్యూరే కాదు. అందరినీ తప్పు పడుతూనే ఉంటారు. ఏదైనా గేమ్ ఓడిపోతే తీసుకోరు. మమ్మల్ని చాలా మాటలు అన్నారు, మూసుకొని కూర్చో, చీటర్ అని ఇంకా చాలా మాటలు అయితే అన్నారు. ఆ తర్వాత నా వైఫ్ని కొట్టడానికి వచ్చినంత పని చేశారు, అందుకే నేను సైడ్గా నిలబడ్డా అన్నారంతే. ఎందుకంటే నీతు గారు అలాగే వెళ్ళారు, ఓన్ ఫోర్స్ మీద వెళ్ళారు. అక్కడ ఏదన్నా చేయరాంది చేస్తే ఇద్దరికీ ప్రాబ్లం అని ఆయన పక్కన వెళ్ళి నిలబడ్డాడంతే. నువ్వెందుకు, నువ్వు వచ్చిన దానికి నేను వచ్చానని నటాజ్ మాస్టర్ అంటున్నారు. వాళ్ళిద్దరూ ముఖంలో ముఖం పెట్టి ఏదన్నా కొట్టుకుంటే ఎవరికి వచ్చిన రామాయణం అని అతను పక్కన నిలబడ్డాడు, తన వైఫ్ పక్కన. ఇంకేం మాట్లాడలేదు. మీరు దాన్ని కూడా తప్పంటే ఇంకేం చేయలేం. ఆ తర్వాత ఆడియన్స్ ఆర్ వాచింగ్ మళ్ళీ చెప్పాడు. ఇంకా నువ్వు అనడం తప్పు అని నీతు గారు అంటున్నారు. వాళ్ళని అనరాని మాటలన్నీ అన్నారు, నువ్వు అనడం తప్పు అంటున్నారు. ఆటికి సారీ చెప్పారు, 2 సార్లు సారీ చెప్పారు. అంటే ఇప్పుడు కూడా సారీ చెప్పారు వాళ్ళు. నేను కూడా చెప్పా జానుకి, అలా అనుకో, ఆయన నీకంటే పెద్దోడు నువ్వు అని సారీ కూడా చెప్పించా, ఇప్పుడు కూడా చెప్తున్నా అని సారీ చెప్పారు. మీరు చెప్తారా మాస్టర్ ఇవన్నీ అని దానికంటే? నో రెస్పాన్స్. ఆడియన్స్ ఆర్ వాచింగ్. ఇంకా ఆ తర్వాత అభిమానిక అమీర్ వీళ్ళు వచ్చారు. వీళ్ళు చాలా సైలెంట్గా అర్థమయ్యేటట్టే చెప్పారు, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు. కానీ సేమ్ మెచ్యూర్ కపుల్ అనుకున్నాం, కానీ ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్ అని నటాజ్ మాస్టర్ నీతు వీళ్ళకైతే చెప్పారు. మీరు అందరికంటే పెద్దవాళ్ళు, అందరికీ చెప్పాల్సింది పోయి మీరే కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఏదైనా టాస్క్ ఓడిపోయినా దీని మీరు ఏదైతే చెప్పే విధానం ఉందో అది మార్చుకుంటే చాలా మంచిది. మీరు ఆ చెప్పే విధానం, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, మొన్న వెళ్ళారు చూడండి, అవన్నీ చాలా బాగోలేవు. అది మార్చుకుంటే మీరు చాలా ముందుకు వెళ్తారని చెప్పారు. మళ్ళీ మేము ఎప్పుడు నిజాయితీగా ఉంటాం కాబట్టి ఏదైనా తప్పు కనబడితే మేము ఊరుకోలేము, మేము వెళ్ళి ప్రశ్నిస్తాము, అందుకే ఇలా తయారయ్యాము. అందరూ టార్గెట్ చేశారు, ఏదేదో చెప్పారు. నటాజ్ మాస్టర్ నీతుకి హౌస్లో ఉన్న వాళ్ళు కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ బిహేవియర్ ఉందో అది మార్చుకుంటే కొంచెం ముందుకు వెళ్తారు. ఇలాగే ఉంటే ఇంకేం చేయలేం. ఒకవేళ షో విన్ అయినా, ఇప్పటికైతే టాప్ 5లో ఉన్నారులేండి, ఒకవేళ షో విన్ అయినా ప్రయోజనం ఏం లేదు.